దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి మీ ద్వారా మన తొలివిలో చెప్తా ఉన్నాం. ఆయన పోరాటాల నుంచే ముఖ్యమంత్రి అయ్యాడు. గతంలో కూడా సీతక్క గారు బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ఈరోజు ధర్నా ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలలో మొత్తం జూనియర్ ఆర్టిస్టులు మొత్తం కూడా వాళ్ళ నిరసన తెలిపే ప్రమాదం ఉంది. రేపు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తన ప్రెస్ ఇష్యూ తీసుకుని ముఖ్యంగా రేవంత్ అన్నకి ఎక్కువ మంది అభిమానులు కూడా జూబ్లీహిల్స్లోనే. రేవంత్ రెడ్డి అని అంటే ఈరోజు దేశంలో ఉన్న గొప్ప ముఖ్యమంత్రిగా ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా కీర్తిస్తూ ఉంది. ఈరోజు ఆయన అవినీతిని సహించనని చెప్పాడు. ఆయన ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అందరితో పాటు ముందు వరుస నుండి పోరాడిన ఒక నాయకుడు ఈరోజు సీఎం ఉండడం మూలంగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ ద్వారా మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్రపురిని మొత్తం కూడా మీరు ప్రక్షాళన చేయకపోతే మీరు ఈ అవినీతి పరులను కనుక మీరు ఒకవేళ దయచేసి మీరు కనుక వీళ్ళ మీద దయా జాలి చూపిస్తే కనుక భవిష్యత్తులో చిత్రపురి కార్మికుల యొక్క బాధని ఆ దుఃఖంలో తప్పకుండా మీ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, వెంటనే రఘునందన్ గారిని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ గారిని. అదేవిధంగా ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కూడా ఈరోజు మంత్రి గుండం మూలంగా చిత్ర కార్మికులకు వాళ్ళ బాధ లేదు కాబట్టి వెంటనే తుమ్మల నాగేశ్వరరావు బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు అంటే ఒక అవినీతి పరుడు. ఈరోజు వల్లభనేనిలో ఒకటే చెప్తా ఉండు, నేను డబ్బులు ఇచ్చి తుమ్మల నాగేశ్వరరావును కొన్నాను, నేను డబ్బులు ఇచ్చి ఎవరినైనా కొంటాను, సుప్రీంకోర్టులో కూడా జడ్జిలను కొన్నాను చెప్తా ఉండు. ముఖ్యంగా ఏంటంటే ఆయన జైలుకి వచ్చినాక ఏమంటా ఉన్నాడంటే ఇక నన్ను ఎవడేం ఆపలేడని చెప్తా ఉన్నాడు. కాబట్టి నేను మన తొలి వెలుగును చెప్తా ఉన్నాను. మన తొలి వెలుగు వెంటనే అనిల్ని కూడా మీ ఛానల్ పిలిపించేసి ఆయన చేసినట్టు అవినీతి మొత్తం కక్కియాలి. సోదరుడు రఘు గారికి చెప్తా ఉన్నా, మీరు చెప్తాను ఇప్పటిదాకా ఉద్యమం నిలబడదంటే మీరు అందరూ ఉండడం మూలంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇంతమంది పేదల యొక్క ఉసురు ఈ ప్రభుత్వం తగిలే ప్రమాదం ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అక్కలందరూ కూడా వాళ్ళ జీవితకాలంలో ఒక్కసారన్నా సొంతింట్లో ఉండాలి, ఒక్కరోజైనా సొంత ఇంట్లో ఉండాలని చెప్పేసి అందరు కలగంట ఉన్నారు. కాబట్టి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో గతంలో అనిల్ చాలా చెప్పాడు, నన్ను సిఐటి కూడా ఏం చేయాలని చెప్పాడు. చివరికి సిఐటితో పెట్టుకుంటే చెంచలు కూడా చిప్పకూడు 35 రోజులు తినొచ్చాడు. కాబట్టి నువ్వు ఎర్ర జెండాతో పెట్టుకున్నావు, భూస్థాపితమైతే మళ్ళీ చెప్తా ఉన్నాను, టిన్ టవర్స్ నీ అమ్మ జాగిరి కాదని ఏ జాగిరి కాదు, మళ్ళీ చెప్తా ఉన్నాను. దయచేసి అనిల్ వెంటనే నగర బహిష్కరణ చేయాలి. అనిల్ని ఈరోజు అనిల్ వెనకాల ఎవరెవరైతే ఉన్నారో చిత్రపర్సనో వాళ్ళందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాం, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎర్ర జెండా అనేది చాలా పవిత్రమైంది. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న మళ్ళీ చెప్పాడు, ఎర్ర జెండా వాళ్ళు ఎప్పుడు కూడా పేదల కోసం కొట్లాడతారు, ఎర్ర జెండా వాళ్ళు ఎప్పుడు కూడా కార్మికుల కోసం కొట్లాడుతూ ఉంటారు. సిఐటి అనేది ఈ దేశంలోనే ప్రపంచ అతిపెద్ద సంఘం. కాబట్టి సిఐటి ద్వారా మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రోజుతో వదిలే ప్రసక్తి లేదు. అసెంబ్లీ సెక్షన్లో అందరూ కూడా మాట్లాడి దీని మీద ప్రత్యేక చర్చ పెట్టాలి. ఈ అవినీతి మొత్తం కూడా కడిగి పడేయాలి, ఈ అవినీతి మొత్తం ప్రక్షాళన చేయాలి. చిత్రపూర్లో ఉన్న ప్రతి నిజమైన సినిమా కార్మికుడికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటుంది. ఆ ఇందిరమ్మ ఇళ్ళ స్థానంలో చిత్రపూర్లో ఉన్న ఖాళీ స్థలంలో ప్రతి పేద కార్మికుడికి కార్మికురాలకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రజాప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ అందరూ ఓట్లేస్తేనే రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. గతంలో ప్రభుత్వంలో మాట్లాడితే ఎప్పుడు ప్రాణం పోయిందో తెలీదు. గత ప్రభుత్వంలో ప్రపంచంలోనే అత్యంత నీచాతిరీచమైన వ్యక్తులు గత ప్రభుత్వంలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో దెబ్బలు తిన్నాం, గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు తట్టుకున్నాం, గత ప్రభుత్వంలో మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు ఈ ప్రభుత్వం అట్లా చేస్తే కనుక మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని పట్టిన గతి పట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగా తప్పకుండా సినిమా కార్మికుల అభివృద్ధి కోసం అడాక్ కమిటీ వేయాలి. ఇప్పుడు చిత్రపురంలో దొంగలందరినీ అరెస్ట్ చేయాలి. ఆ దొంగలందరినీ, ఆ అవినీతి పాలందరూ ఆస్తులు జప్తు చేసి నిజమైన సినిమా కార్మికులందరూ కూడాను ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అక్కడ మొత్తం కూడా పేద కార్మికులందరి జీవితాలు మార్చే విధంగా ఉండాలి తప్ప 3 కోట్లు 5 కోట్లు 100 కోట్లు అంటే ఇక్కడ ఎవరి చేతుల్లో కనీసం ₹1,00,000 కూడా దిక్కులేవు. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాను, మన తొలి వేలుగా అనేది మా పక్షాన నిలబడాలి. జూనియర్ ఆర్టిస్టుల గొంతాయి వినిపించాలి. రేపు ఉదయాన్నే మళ్ళీ జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ప్రతి కార్మికుడు అభిప్రాయం కూడా తీసుకోండి. ఈరోజు అనిల్కి అందరూ భయపడిపోతూ ఉన్నారు, ఎక్కడ చంపిస్తాడో అని చెప్పేసి. ఆయనకి ఎవరికైతే రాజకీయ భిక్ష పెట్టారో, ఎవరైతే చిత్రపటం తీసుకొచ్చారో వాళ్ళని కూడా ఆయన చంపాడని చెప్పి చాలామంది ఇప్పుడు అంటూ ఉన్నారు. కాబట్టి మీ ద్వారా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఆయన గతంలో సిఐటి లేకుండా చేస్తున్నాడు, కోర్టులను కొంటా అన్నాడు, చిత్రపరిశ్రమ మొత్తం చేతిలో ఉందన్నాడు, ఈరోజు చిత్రపురి మొత్తం నాదని చెప్పాడు. ఇటువంటి దుర్మార్గుని కర్మగాలి మనం క్షమించి వదిలేస్తే రేవంత్ రెడ్డి అన్న మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నాం, మీతో కలిసి పనిచేసిన వ్యక్తులుగా మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీ వ్యక్తిత్వం మాకు తెలుసు. మీరు మొన్న కూడా గద్దర్ అవార్డుల ఫంక్షన్ కూడా పేరు పెట్టి నిజమైనటువంటి కళాకారులు మీరు అభినందించిన విధానం ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేదు. మీరు ఒక ప్రపంచంలో ఎవరు చేయని విధంగా చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈ దొంగని, ఈ అవినీతి పరువు ఒక్కటి చేయబట్టి 25,000 కుటుంబాలు ఈరోజు బదారున పడ్డాయి. కాబట్టి మీ ద్వారా మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు రావాలి. ఈరోజు అనిల్ గారు అన్ని రాజకీయ పార్టీలు భయపెడతా ఉన్నారు.
వల్లభనేని అనిల్ గారు అన్ని రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చేసి అందరినీ నేను కొన్నానంటా ఉన్నాడు. నా దగ్గర వేల కోట్లు ఉన్నాయి, నేను అక్కడ నెల్లూరు జిల్లాలో డబ్బులు ఉన్నాయి, నా దగ్గర దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఢిల్లీలో ఉన్నాయని చెప్తా ఉన్నాడు. నా దగ్గర వందల వేల కోట్లు ఉన్నాయి కాబట్టి నేను మీడియాను కొంటాను, చట్టసభలను కొంటాను, అదేవిధంగా కోట్లను కొంటా అంటా ఉన్నాడు. కాబట్టి ఈ అవినీతి పరుణ్ణి, ఈ దుర్మార్గుని అరెస్ట్ చేయకపోతే, శాశ్వతంగా జైల్లో ఉంచకపోతే ఈ దేశంలో రాజ్యాంగానికి విలువ ఉండదు, హక్కులకు విలువ ఉండదు. రేపు భవిష్యత్తులో సినిమా కార్మికులు ఇప్పటికే ఉపాధి లేక రోజుకో కార్మికుడు చనిపోతూ ఉన్నాడు. కనీసం సొంత ఇంట్లోనన్నా చనిపోయే అవకాశం ఇవ్వాలి కదా. రేవంత్ అన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఒక పేద కార్మికుడు కుటుంబం, ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ నేను ఈరోజు ముఖ్యమంత్రి అంటే ప్రజల ఆశీస్సులు అన్నాడు. ఆయన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్నారు ప్రజలంతా కూడా. ఇటువంటి దమ్మున నాయకుడు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అయింది. గతంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. గతంలో ఈ రాష్ట్రంలో చాలామంది కూడా చచ్చిపోయారు పేద కార్మికులు. ఈరోజు రేవంత్ అన్న గారి పరిపాలనలో అందరికీ న్యాయం జరగాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే, సినిమా కార్మికులు న్యాయం జరగాలంటే అన్నిల్ని శాశ్వతంగా జైల్లో ఉంచాలి. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా సినీ కార్మికుల తరపున హృదయపూర్వక నమస్కారాలు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో మాకు ల్యాండ్ ఇచ్చారు చిత్రపురి. ఈరోజు 7,000 రూపాయలకి అమ్ముకుంటున్నారు వీళ్ళు. జూనియర్ ఆర్టిస్టు యూనియన్కి సెక్రటరీ వల్లభనేని అనిల్, అలాగే 24 యూనియన్లు క్రాఫ్ట్కి ప్రెసిడెంటు వల్లభనేని అనిల్, అలాగే చిత్రపురికి ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్. మరి ఎవరి చేతుల్లో ఉంది? కేవలం డైలీ షూటింగ్కి వెళ్ళే జూనియర్ ఆర్టిస్టులకి నెలలు సంవత్సరాలైనా పేమెంట్లు కట్టట్లేదు. అర్థమైందా? మాకిచ్చిన స్థలాన్ని ఎవరో పరాయి వాళ్ళని మా జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీసులో యూనియన్లో నెంబర్లుగా జాయిన్ చేసి వేల కోట్లు ప్లాట్లు బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ఇది న్యాయమా? దయచేసి అయ్యా, తిండి లేక, తిప్పలు లేక, ఇల్లు లేక మేము ఎన్నో బాధలు పడుతున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి. ఇట్లాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్లు, మా కార్మికుల కోసం ఇచ్చిన ల్యాండ్ని రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేయకోకుండా మా పేద కార్మికులకి ఎవరున్నారో దయచేసి అన్ని యూనియన్లలో కూడా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే డైలీ షూటింగ్లకు వెళ్తారు, కాస్ట్యూమ్స్ కానీ ప్రొడక్షన్ కానీ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా షూటింగ్లకు వెళ్తారు. షూటింగ్ రికార్డుల్లో మా పేర్లు ఉంటాయి కాబట్టి పేర్లున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఎవడో బయట వ్యక్తుల్ని జాయిన్ చేసి వాళ్ళకి ప్లాట్లు అమ్మేసుకుంటే వాళ్ళు బయటే ఉంటారు తప్ప డైలీ రెగ్యులర్గా షూటింగ్లకు వచ్చేవాళ్ళు కాదు. షూటింగ్లకు వచ్చేవాళ్ళు ఎవరో వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేయమని మరీ కోరుకుంటున్నా సార్. ప్లీజ్, హైడ్రా కమిషనర్ చేత అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు మీరు. అట్లాంటి మీరు ఈరోజు అక్రమంగా మాకిచ్చిన స్థలాన్ని అమ్ముకునే ఈ వల్లభనేని అనిల్ అండ్ టీంని అరెస్ట్ చేసి శాశ్వత కాలం జైల్లో బంధించవలసిందిగా కోరుకుంటున్నా. మా నిజమైన కార్మికులకి, నిజమైన పేద కార్మికులకి దయచేసి లక్షలు కోట్లు కట్టుకునే అంత స్తోమత మా కార్మికులకు లేదు. ప్లీజ్ దయచేసి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మా సోదరులు చెప్పినట్టు ఇందిరాగాంధీ ఇళ్ల ప్రకారం అట్లా కట్టించి ఇచ్చే ఏర్పాటు చేయవలసిందిగా మరీ మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఈ చర్యలో పాల్గొని ఈ చర్య తీసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. చూద్దాం మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి డిసిషన్ తీసుకుంటూ. కెమెరాన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.